హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 37. ఆద్య టెన్షన్ వల్ల రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. రోజా ఎంత పిలిచినా కూడా అస్సలు పలకడం లేదు. ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటుంది ఆద్య. అసలు సార్ ఏంటి? నాకెందుకు ప్రపోజ్ చేశారు? ఏంటిదంతా? అని అర్థం కాక అలానే కూర్చుండిపోయింది ఆద్య. కళ్ళు మూసుకొని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ కళ్ళు మాటిన అర్జున్ రూపం కనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి బావా నన్ను దూరం పెట్టావు. నేను నీకు అవసరం లేదు అన్నప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు. నువ్వు నా దగ్గరికి వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేను బావా. ఇదంతా నీ వల్లే. ఇప్పుడు రాహుల్ సార్‌కి నేను ఎలా నో చెప్పాలి? ఇప్పుడు సార్ నేను ఆశ పెట్టినట్టు అవుతుంది అని అనుకుంటూ ఆ ఆలోచనల నడుమ తల పగిలిపోతూ ఉంటే వెనక్కి వాలి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది ఆద్య. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ రోజా వచ్చి డోర్ బాదేస్తూ ఉంటే విసుగ్గా వెళ్ళి డోర్ తీసింది ఆద్య. రోజా ఆద్యని తోసుకుని రూమ్ డోర్ లాక్ చేసి రాహుల్ సార్‌కి నీకు మధ్య ఏం జరిగింది చెప్పు అని ఆద్యని తన ముందు కూర్చోబెట్టుకుని అడుగుతుంది రోజా. ఆద్యకి ఏడుపు తన్నుకొస్తూ ఉంటే రోజాని గట్టిగా హత్తుకుని విషయం మొత్తం చెప్పేసింది ఆద్య. ఒక్కసారిగా రోజా షాకయ్యి అలానే చూస్తుంది. ఏమైందే అలా అయిపోయావు అని ఆద్యని తనని కదిలిస్తుంది. రోజా షాక్‌లో నుండి తేరుకుని మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అడుగుతుంది రోజా. ఏం చేస్తానో నీకు తెలీదా? అయినా నాకు భర్తగా మా బావని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. మా బావ వదులుకున్నంత మాత్రాన నేను కూడా వదులుకుంటానా? వదల్లేను. జీవితాంతం ఎలాగైనా ఉండిపోతానేమో కానీ మా బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఇలానే ఉండిపోతాను తప్ప మా బావని తప్ప ఇంకెవరిని ఆ స్థానంలో నేను ఊహించుకోలేను అని ఖరాఖండిగా చెప్పేసింది ఆద్య రోజాకి. ఇక ఆద్య అలా చెప్పగానే రోజాలో చిన్న స్మైలు. సరేనే ఓకే మరి నీ ఇష్టం. కానీ నీ మనసులో మాట రాహుల్ సార్‌కి తొందరగా చెప్పేసేయ్. లేదంటే ఆయన నీ మీద ఆశలు పెట్టుకుని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడు కదా అని అంటుంది ఆద్య. ఓకే. ఓకే. కానీ సార్‌ని ఫేస్ చేయాలి అంటే భయంగా ఉంది. ఎలా అని డల్ అయిపోతుంది ఆద్య. ఏం కాదు ఆద్య. ఇది నువ్వు ఫేస్ చేయక తప్పదు. సర్లే కానీ ఏమైనా తిన్నావా? అని అడుగుతుంది రోజా. లేదే అస్సలు నాకు తినాలని లేదు. ఏం కాదు నేను ఆల్రెడీ కుక్ చేశాను. నా రూమ్‌కి పద అని ఆద్యని లాక్కుని వెళ్తుంది రోజా. ఆద్య అలా సడెన్‌గా వెళ్ళిపోయేసరికి డల్‌గా తన క్యాబిన్‌లోనే కూర్చున్నాడు రాహుల్ పాపం. ఆ రోజు అసలు ఆ పేషెంట్స్‌ని కూడా చూడలేదు. అలానే డల్‌గా ఉన్నాడు. ఆద్య ఆన్సర్ ఏమని ఇస్తుందో అని కొంచెం టెన్షన్‌గా ఫీల్ అవుతూనే ఉన్నాడు రాహుల్. ఇక ఆద్య తిన్నాక కూడా అలానే డల్‌గా ఉండేసరికి పక్కనే ఉన్న పార్క్‌కి తీసుకుని వెళ్ళింది రోజా సరదాగా. ఆద్య అలా ఆ పార్క్‌లో ప్లేస్‌ని ఆడుకుంటున్న చిన్న పిల్లల్ని చూసి కొంచెం కొంచెంగా మూడ్ చేంజ్ అవుతుంది ఆద్యకు. ఏదైనా బయటికి వెళ్తే కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది కదా! అలా వాళ్ళని చూస్తూ పార్క్‌లో నడుస్తూ ఉంటుంది ఆద్య ఏదో ఆలోచిస్తున్నట్టుగా. రోజా తన ముచ్చట తను చెప్పుకుంటూ వెళ్తుంది కానీ రోజా మాటలు అస్సలు వినకుండా ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయటంలోనే పడిపోయింది ఆద్య. రోజాకి వాగి వాగి అలుపు వచ్చి ఒక బెంచ్ మీద సెటిల్ అయిపోయింది. ఇక ఫోన్ చూడటంలో పడిపోయింది రోజా. ఇక ఆద్య అలానే చుట్టూ చూస్తూ ప్రకృతిని చూస్తూ అలా నడుస్తూ ఉంది. అలా కొంచెం సేపు నడిచాక సడన్‌గా ఒక 6 అడుగుల బాడీ తన ముందు ప్రత్యక్షమయింది. అలా సడన్‌గా తన ముందు ఎవరో రావడంతో యామరపాటుగా ఉన్న ఆద్య ఒక్కసారిగా భయపడి అక్కడే ఆగిపోయి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇక్ ఇకలా ఒక నిమిషానికి తన ముందు చిన్న సౌండ్ వచ్చేసరికి చిన్నగా కళ్ళు తెరిచి తన ముందు ఉన్న వ్యక్తిని చూస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఇక ఛాతీ భాగం మాత్రమే కనిపిస్తూ ఉంటే తల పైకెత్తి చూసింది ఆద్య. ఎందుకంటే మన ఆద్య పాప 5 అడుగులే కదా అందుకని. ఎదురుగా ఇంకెవరు హర్షనే కదా! అతన్ని చూడగానే ఆద్యకు చిరాకు కోపం వచ్చి
యూ ఈడియట్, బుద్ధి లేదా? ఒక అమ్మాయిని అలా సడన్గా వచ్చి భయపెట్టేస్తావా? మైండ్ లేదా నీకు? అని కోపంగా గట్టి గట్టిగా అరుస్తూ తిడుతుంది ఆద్య. కానీ హర్ష మాత్రం చిన్న స్మైల్తో ఆద్యని అలానే ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. ఏమి ఎన్ని తిట్టినా సరే ఆద్య, హర్ష మాత్రం సైలెంట్గానే ఉంటాడు. ఒక్క మాట కూడా మాట్లాడడు. హర్ష మాత్రం చిన్న స్మైల్తో ఆద్యని అలానే చూస్తూ ఉన్నాడు. కనురెప్ప వేయకుండా ఆద్య పెదవులను తన పెద్ద పెద్ద కళ్ళతో అలానే చూస్తున్నాడు. ఆద్యకి తిట్టడానికి ఆయాసం వచ్చి పక్కనే ఉన్న బెంచ్పై కూర్చుంది. హర్షని అలానే కోపంగా చూస్తూ. ఆద్య సైలెంట్ అయ్యాక హర్ష తన పక్కన కొంచెం దూరంగా కూర్చుని శృతి ఆలియస్ ఆద్య అని చాలా స్మూత్ వాయిస్తో పిలుస్తాడు. ఆద్య ఒక్కసారిగా ఎలా తెలిసింది అని అడుగుతుంది. ఎలానో తెలిసింది కానీ నాకు అబద్ధం చెప్పావు కదా అని ఆద్య వైపు తిరిగి అంటాడు వర్ష. ఆద్య తడబడుతూ అలా ఏం లేదు, నా నేమ్ శృతి అని తల కిందకు దించి చెప్తుంది. "హ్మ్, ఓకే ఓకే, తెలియని వాళ్ళకు నేనేం శృతి అని చెప్పు ఆద్య అని స్వీట్గా అంటాడు. ఆద్యకి కోపం వచ్చి అవును, నా నేమ్ ఆద్య. అయినా నీకెందుకు చెప్పాలి నేను? అయినా వెళ్ళి ఇక్కడి నుంచి అని అసహనంగా అంటుంది తను. హలో మేడం, అబద్ధం చెప్పిందే కాకుండా ఇంకా నన్ను వెళ్ళమంటున్నావు? అయినా అబద్ధం చెప్పావు కాబట్టి నాతో పాటు నువ్వు కాఫీకి రావాలి. అలా అయితేనే వెళ్తాను, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను అని అంటాడు వర్ష. ఆద్య తల కొట్టుకుంటూ తలను చేతిలో పెట్టుకుని అలానే కూర్చుంది, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం. వీళ్ళిద్దరినీ ముందు నుంచే గమనిస్తున్నాడు. రోజా ఆద్య దగ్గరకు వచ్చి భుజం చుట్టూ చేతిని వేసి ఆద్య ఏమైంది, ఎవరితను అని హర్ష వైపు చూస్తూ అంటుంది రోజా. ఏమో రోజా, నాకు కూడా తెలీదు, నన్ను విసిగిస్తున్నాడు అని చికాగ్గా కంప్లైంట్ ఇస్తుంది రోజాకి. రోజాకి అర్థమయ్యి అతడు ఆద్యని ట్రై చేస్తున్నాడు అని. హలో మిస్టర్, ఎవరు మీరు? దీని వెనకాల ఎందుకు పడుతున్నారు? వెళ్ళండి ఇక్కడి నుండి అని కోపంగా అంటుంది రోజా. హర్షకి చిరాకు వచ్చి హలో ఏఎఫ్, నువ్వు ఎవరు నన్ను వెళ్ళమనడానికి? నీకు అంతగా నా ఫేస్ చూడడం ఇష్టం లేకుంటే నువ్వే వెళ్ళిపో. నన్ను ఎందుకు అంటున్నావని కొంచెం మిక్స్ చేసి అంటాడు హర్ష. హలో హలో బాస్, ఏఎఫ్ అంటే ఏంటి అని అయోమయంగా అడుగుతుంది రోజా. ఏఎఫ్ అంటే నువ్వు ఆద్యకి ఫ్రెండ్ కదా, సో ఆద్య అంటే ఏ కదా, ఎఫ్ అంటే ఫ్రెండ్ కదా, సో నీ నేమ్ని ఏఎఫ్ అని ఫిక్స్ చేశా అని అంటాడు హర్ష. హలో యాటిట్యూడ్ బాయ్, నా నేమ్ ఏఎఫ్ఏబి కాదు. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. నా నేమ్కి వాల్యూ ఉంది. నన్ను పిలవాలి అంటే పేరు పెట్టి పిలవాలి, లేదంటే రిలేషన్తో అయినా పిలవాలి. ఇలా ఇరిటేటింగ్ నేమ్స్ పెట్టి పిలవద్దు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏ పో, అయినా నేను నీతో మాట్లాడడం లేదు, పో పోయి అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకుని పో అని సర్కాస్టిక్గా అంటాడు వర్ష. ఓయ్, ఎవర్రా నువ్వు? మా జోలికి వచ్చి నాతో పెట్టుకుంటున్నావు? అసలు నేనెవరో తెలుసా అని కోపంగా హర్ష మీదకు వెళ్తూ ఉంటుంది రోజా. రానా? నన్నే రా అంటావనే? ఎవరే నువ్వు? అయినా నన్ను రా అంటావా? అయినా నువ్వు ఎవరే అని కోపంగా రోజా మీదకు వెళ్తూ ఉంటాడు వర్ష. వీళ్ళ గొడవ చిన్న నుంచి పెద్దగా అయ్యేటట్టు ఉంది అని ఆద్య భయంగా రోజాని అక్కడి నుంచి లాక్కుని వెళ్తుంది. అప్పటికే వీళ్ళ గొడవను చూసి అందరూ వీళ్ళ చుట్టూ చేరిపోయారు. ఇంకా రోజా ఆద్య వెళ్ళిపోతూ ఉంటే ఇంకక్కడ ఉండలేక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వర్ష, రోజాని కోపంగా చూస్తూ. అలా కోపంగా చూస్తూ ఉంటే రోజాకి కాలి రేయ్ పోరా అని రెక్లెస్గా అంటుంది. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తానే అని అనుకుంటూ పార్క్ బయటికి వెళ్ళిపోతాడు కారు దగ్గరికి హర్ష. ఇక అర్జున్ దగ్గరకు వచ్చేద్దాం. అర్జున్ ఆఫీస్ వర్క్ మీద యూకే వెళ్ళాక అక్కడ ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీ అయిపోతాడు. అలా 2 రోజులు ఫుల్గా వర్క్ వలన తన తల మొత్తం భారంగా ఉంటే తను ఉంటున్న మాన్షాకి వచ్చేసాడు అర్జున్. ఇక మేట్స్ ఇచ్చిన కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీద పడిపోయాడు నీరసంగా. ఇక అలానే నెక్స్ట్ డే హెవీ వర్క్ వల్ల నిద్రపోకపోవడం వలన ఈ నైట్ ఫుల్గా హ్యాపీగా నిద్రపోయాడు అర్జున్. ఇక ఎర్లీ మార్నింగ్ అదే పనిగా అర్జున్ ఫోన్ మోగుతూ ఉంటే తనకి చిరాకుగా అనిపించి ఫోన్ చూడకుండానే చెవి దగ్గర పెట్టుకుని హలో అని అన్నాడు నిద్రమత్తులోని. అవతలి వ్యక్తి చెప్పింది విని ఓకే ఓకే, నేను వస్తున్నాను, ఆఫీస్లో మీటింగ్కి అరేంజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. కాల్ కట్ చేశాక 10 నిమిషాల నిద్రమొత్తు వదిలించుకుని ఇక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. ఇక ఒక అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ మోగుతూ ఉంటే
మళ్ళీ ఎవరా అని విసుగ్గా ఫోన్ చూశాడు. అందులో లీసా అనే నేమ్ కనిపిస్తూ ఉంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి అర్జున్‌కి. మరి లీసా ఎవరబ్బా? రోజా అయితే కోపంగా హర్షాన్ని తలుచుకుని తిడుతూ ఉంటుంది. డోర్‌ని ఎవరో కొడుతూ ఉంటే నిద్ర మత్తులో లేచి వెళ్ళి డోర్ తీసింది ఆద్య. ఎదురుగా వైట్ షర్ట్‌లో, బ్లాక్ జీన్స్‌లో షర్ట్ నుంచి బాడీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్‌గా కనిపిస్తూ, చేతికి మస్కల్స్ ఫిట్‌గా, ఇక షర్ట్ 4 బటన్స్ ఓపెన్‌లో ఉండటం వలన, అతని విశాలమైన ఛాతీ, పిడికిలి బిగుసుకుని ఉండటం వలన చేతి నరాలు మెడ మీదకి కూడా పైకి తేలి కనిపిస్తున్నాయి. అతని దృఢమైన బాడీతో, సిక్స్ ప్యాక్ కటౌట్‌తో, రొమాంటిక్ లుక్స్‌తో, లైట్ స్మైల్‌తో డోర్‌కి ఇరువైపులా చేతులు పెట్టి ఆద్య కళ్ళల్లోకి చూస్తున్నాడు అర్జున్. అర్జున్‌ని అక్కడ చూసిన ఆద్య షాక్ కొట్టినట్టు అలాగే నిలబడిపోయి ఉంది విత్ కంట్లో నీళ్లతో. అర్జున్ అయితే ఆద్య కళ్ళల్లోకి చూస్తూ నిలబడ్డాడు. ఆద్యకి ఇంకేడుపు ఆగలేక గట్టిగా ఏడుస్తూ అర్జున్‌ని గట్టిగా వాటేసుకుంది ఆద్య. అర్జున్ అర్జున్ కూడా చిరునవ్వుతో ఆద్య మీద తన బాడీ బరువు మొత్తం వేసి ఆద్య మెడ వంపుల్లో తలను దాచుకున్నాడు. ఆద్య అర్జున్ స్పర్శని ఫుల్‌గా నింపుకుని అలానే వాటేసుకుని ఉంది. అర్జున్ చిన్నగా ఆద్య చేతులను తన ఒక్క చేతితో లాక్ చేసి నుదుటి మీద ముద్దు పెట్టి అలానే కిందకి వచ్చి తన పెదాలతో అతడి పెదాలకు ముడేశాడు అర్జున్. ఆద్య కూడా ఫస్ట్ టైం అర్జున్‌కి తన ముద్దుకు అనుగుణంగా తను సహకరిస్తుంది. అలానే ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూ తన నడుమును ఐరన్ చేతితో నలిపేస్తున్నాడు. సున్నితంగా మొదలైన ముద్దు ఇప్పుడు గాఢంగా అవుతూ ఉంటే ఆద్యకి ఊపిరి ఆడక గింజుకుంటుంది. ఆద్య పరిస్థితి అర్థమైన అర్జున్ తనకి ఊపిరి అందిస్తూ ఆ ముద్దుని అలానే కంటిన్యూ చేస్తున్నాడు. అలా గంటపాటు ముద్దుల యుద్ధం జరిగి ముద్దును ఆపి ఆద్య మెడవంపుల్లో తన తెడి పెదాలతో రాస్తూ ఆద్యని మైకంలోకి నెట్టేస్తున్నాడు అర్జున్. ఆద్యని ఎంత తాకినా కూడా తనివి తీరక అక్కడక్కడ ముద్దుతో పాటు పంటి ఘాట్లు కూడా బహుమతిగా ఇచ్చాడు. పూర్తి మైకంలో ఉన్న ఆద్య అర్జున్ ఇచ్చే తియ్యటి నొప్పిని భరిస్తుంది. అలా కిందకి జరుగుతూ ఒక చేత్తో నడుమును నలుపుతూ ఇంకో చేత్తో తన ఎత్తులను స్ఫురిస్తూ నాభి లోతులను కొలుస్తూ స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్తున్నాడు. అలానే కిందకి జరుగుతూ జరుగుతూ తన డ్రెస్ తీస్తూ ఉంటుంటే మైకంలోంచి బయటికి వచ్చిన ఆద్య అర్జున్ చేతిపై చేతిని వేసి వద్దు అని అంటుంది ఆద్య బాధగా. వద్దు అనే మాట అనేసరికి అర్జున్‌కి కోపం పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా అయ్యి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుని నరాలు బయటికి తేలి కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అర్జున్ అలా చూడగానే మళ్ళీ భయం వేసి సైలెంట్‌గా చేతిని తీసింది ఆద్య. అర్జున్ కోపంగా ఆద్య మీదకు వచ్చి గొంతు పట్టుకుని ఏంటే నేనంటే ఇష్టం లేదానే నీకు? ప్రతిసారి నన్ను దూరం పెట్టి నాలో సైకోని బయటికి తెస్తావు. ఎందుకే నేను దగ్గరికి వస్తూ ఉంటే నీకేమవుతుందే? అని రూమ్ దద్దరిల్లేలా గట్టి గట్టిగా అరుస్తాడు అర్జున్. ఆద్యకి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఊపిరి భారంగా తీసుకుంటూ బావా అని చిన్నగా పలుకుతుంది. అయినా అర్జున్ తన చేతి పట్టుని ఇంకా గట్టిగా పెంచడంతో ఊపిరి కూడా తీసుకోలేక తల్లడిల్లిపోతూ గిలగిలా కొట్టుకుంటుంది ఆద్య. సడన్‌గా తన మైకంపై నీళ్లు పడగానే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది ఆద్య. తన పక్కన రోజా వాటర్ గ్లాస్‌తో కూర్చుని కంగారుగా ఆద్య వైపు చూస్తుంది. ఆద్యకసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలేం జరుగుతుందో కూడా ఏమీ అర్థం కాక బిత్తరచూపులు చూస్తూ బావా! బావా! అని రూమ్ మొత్తం చూస్తుంది కంగారుగా ఆద్య. రోజాకేమీ అర్థం కాక ఆద్యా! ఏమయ్యిందే? ఎందుకు బావా బావా అంటున్నావు? ఏమయ్యిందే? ఏమైనా కలగన్నావా? చూడు ఒకసారి నా వైపు అని ఆద్యని తడుతూ పిలుస్తుంది రోజా. కానీ ఆద్య మాత్రం బావొచ్చాడు రోజా, మా బావొచ్చాడు. నన్ను పొట్టి అని కూడా ప్రేమగా అన్నాడు. నన్ను కిస్ కూడా చేశాడు. నా మీద కోపడలేదు. మా బావ వచ్చాడు అని రూమ్ మొత్తం చూస్తూ అంటుంది ఆద్య. హే ఆద్య! ఎవరూ రాలేరు. నైట్ నుంచి నేను నీ దగ్గరే ఉన్నా. ఈ రూమ్‌కి ఎవరూ రాలేదు. నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా! మీ బావ రాలేదు. ఏదో కలగన్నట్లున్నావు అని అంటుంది రోజా. ఎవరూ రాలేదా? అని అంటుంది ఆద్య. ఇక రోజా వెన్ను నిమురుతూ ఉంటుంది ఆద్యది. ఆద్యకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చి లేదు రోజా బావొచ్చాడు అని రూము మొత్తం తిరిగి చూస్తుంది. బయటకు కూడా వెళ్లి చూసింది.
అయినా కూడా అర్జున్ ఎక్కడా కనిపించలేదు. ఆద్యకి అర్థమయ్యింది ఇదంతా కలనా అని. ఒక్కసారిగా మళ్ళీ డీలా పడిపోయి కింద కూర్చుండిపోయి ఏడుస్తుంది పాపం. రోజాకి టెన్షన్‌గా ఆద్యని దగ్గరికి తీసుకొని వచ్చి ఆద్యని గట్టిగా పట్టుకుని, "ఆద్య ఏమయ్యింది? ఎందుకిలా అయిపోతున్నావు?" అని టెన్షన్‌గా అడుగుతుంది. ఆద్య ఏమీ చెప్పకుండా రోజాని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. రోజాకి కొంచెం కొంచెంగా అర్థమయ్యింది తన బావ తన కల్లోకి వచ్చాడు అని. ఆద్య అది నిజం అనుకుని ఎలా అయిపోతుంది అనుకుంది. ఆద్యని కొంచెం సేపు ఏడవనిచ్చి తర్వాత బెడ్ మీద కూర్చోబెట్టి, "ఆద్య ఒకసారి నన్ను చూడు. ఏం కాలేదు. మనం మన రూమ్‌లోనే ఉన్నాం. మీ బావ ఇక్కడికి రాలేదు" అని చెప్తుంది రోజా. ఆద్య కళ్ళల్లో నీళ్లతో అలానే కిందకి చూస్తూ బెడ్ మీద కూర్చుండిపోతుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.